చెప్పుకుందామా సెప్టెంబర్ నెలని చెప్పుకుందామా చెప్పుకుందామా వెరీ గుడ్ చెప్పుకుందాము. ఇప్పుడు మన సెప్టెంబర్ నెలలో కుందేలు కోడి పుంజు కథ, కుందేలు కోడి పుంజు కథ సెప్టెంబర్ నెలలో. అయితే కుందేలు కోడి పుంజు రెండు స్నేహితులంట. అయితే కుందేలు కోడి పుంజు స్నేహితులు అయితే వీటికి విత్తనాలు దొరుకుతాయంట. విత్తనాలు దొరికితే కుందేలు ఏం చేస్తుంది, ఆ మెల్లగా జాగ్రత్తగా విత్తనాలు కొన్ని కొన్ని తీసుకుంటుంది. కోడి ఏం చేస్తుంది, గబా 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 తవ్వి అతను గబా గబా తినేస్తుంది. ఏం తినేస్తుంది, విత్తనాలను. కోడి తినేస్తుందంట. అయితే అవి దబదబా ఆకలి అవుతుందని విత్తనాలను తింటే కుందేలేమో నెమ్మదిగా తీసుకొని పోయి వాటి పెరట్లోకి పోయి పెరట్లో కొన్ని కొన్ని తింటూ కొన్ని ఇట్లా తీసి దాచిపెట్టిందంట విత్తనాలను. అప్పుడు ఏమైంది, 2 రోజుల తర్వాత చూద్దాం, నేను అక్కడ పెరట్లో విత్తనాలు పెట్టాను కదా, ఆకలేసింది పోయి తిందామని కుందేలు వెళ్తాడంట. వెళ్తే అప్పుడు ఏం చేస్తారు కుందేలు, ఇట్లా పోయి చూస్తే చిన్న చిన్న మొలకలు ఇక్కడ కనపడుతున్నాయంట పెరట్లో. నేను పెట్టినవి మొలకలు వచ్చినాయి కదా, అయితే చెట్టు అయితే మనకు పుచ్చకాయ పండు వాస్తాయి కదా అని అనుకుంటుందంట. అనుకోని కోడి దగ్గరికి వెళ్ళి నెమ్మది కోడి దగ్గరికి వెళ్ళి కోడి ఇట్లా నేను తీసుకెళ్తా అని అంటుందంట. ఏంటంటే కొద్ది దగ్గరికి రా అని చెప్తుందంట. సరే అని తీసుకొని వస్తే ఇక్కడ చూడు, నువ్వేమో ఆకలితో పుచ్చకాయలన్నీ గబా 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 తినేసినావు, నేను కొన్ని తెచ్చి కొన్ని తిన్నాను, కొన్ని ఇక్కడ పాతేసినాను, చూడు మొలకలు ఎట్లా వచ్చినాయి అని అంటుందంట. అంటే అప్పుడు కోడి ఏం చేస్తాడంట, అవును కదా నేను దెబ్బ తిన్నా, నువ్వు విత్తనాలు వేస్తే చెట్టు వచ్చింది కదా, చిన్న చిన్నగా చెట్లు అయినాయి కదా, అయితే మనకు ఆకలి అయినప్పుడు తినొచ్చులే, మనం ఎప్పుడు ఆకలైనా ఎక్కడో ఎత్తుకోకుండా పుచ్చి పండ్లు ఇక్కడ తినొచ్చులే అని అంటారంట కోడి. అవును అని అంటారంట. అని నెమ్మదిగా రోజు ఒక దానితో తెచ్చి గ్లాస్తో కొన్ని 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 నీళ్లు పోతాయంట. ఏం పోతాయి, నీళ్లు పోతాయి. ఏంటి పోతాయి, పుచ్చకాయ చెట్లకు పోతాయి కదా, కొన్ని 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 నీళ్లు పోతాయంట. పోస్తే ఆ నీళ్లు పోసి పెద్దగా అవుతుందంట చెట్టు. ఎంత అవుతుంది, పెద్దగా చెట్టు. దానికి పుచ్చకాయ పండ్లు కాస్తాయంట. ఏం కాస్తాయి, పుచ్చకాయ పండ్లు కాస్తాయంట. కాస్తే అప్పుడు కుందేలు కోడి పుంజు రెండు కలిసిపోయి రోజు కొంచెం ఆ పుచ్చకాయ పండ్లు తిని నీళ్లు తాగి వస్తాయంట. అట్లా వాటి ఆకలి తీర్చుకుంటున్నాయంట. ఏం చేస్తున్నాయి ఇక్కడ, పుచ్చకాయ పండుని ఆకలి తీర్చుకుంటున్నాయి కదా. కోడి కుందేలు కలిసి ఎంత బాగా నీళ్ళు పోసి చెట్లను పెంచినాయంటే అంత బాగా పెంచినాయి కదా. మనం కూడా మొక్కలు పెట్టుకుందామా, స్కూల్ చుట్టూ పెట్టుకుందామా వద్దా, పెద్దగా పండ్లు తిందామా తిందామా పెట్టుకుందామా. సరే రేపు పెట్టుకుందాము చెట్లు. సరే క్లాస్ కొట్టండి.